హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పురన్ ఇన్స్పైర్ టీవీ ఛానల్కి స్వాగతం. నా పేరు రోహిత్, ఇది నా స్క్రీన్ నేమ్. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్స్పైర్ అంటే మనకు తెలిసిందల్లా ఒక అబ్దుల్ కలాం గారు కానివ్వండి, ఒక సంభాజీ గారు కానీ, శివాజీ మహారాజ్ గారు కానీ, సచిన్, కోహ్లీ, ధోని, ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అమ్మమ్మ కానీ, వాళ్ళ నాయనమ్మ కానీ, ఆరు ఒక గురువు కానీ, ఇలా చాలామంది ఉంటారు. నాయనమ్మలు మన కోసం చాలా కష్టపడి ఉంటారు. మనం వాళ్ళు చేసిన కష్టాన్ని, మంచిని అది మర్చిపోయి వాళ్ళు చేసిన తప్పుల్ని మాత్రం గుర్తుపెట్టుకొని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అదే కాకుండా మన పిల్లలకి వాళ్ళు చేసిన మంచి పనులు, మనం చేసిన మంచి పనులు, మనం ఏం చేసాము, ఏంటి, మన అమ్మమ్మ ఏం చేసింది, నాయనమ్మ ఏం చేసింది, నాన్న ఏం చేశాడు, అక్క ఏం చేసింది, చెల్లి ఏం చేసింది, ఇవన్నీ మనం మన పిల్లలకి ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ అవుతుందో వాళ్ళకి మనం ఇన్స్పైర్గా అవుతాం. అలాగా మీరు మీ పిల్లలకి ఒక గొప్ప స్టోరీ కింద మీ తాత గురించి కానీ, అమ్మమ్మ గురించి కానీ, నాన్న గురించి కానీ, అమ్మ గురించి కానీ ఒకసారి చెప్పి చూడండి. పిల్లలు ఎలా గ్రోత్ అవుతారో వాళ్ళ యొక్క తెలివితేటల్లో కానీ మార్పులు వస్తూ ఉంటాయి. అది మీరు గమనించి మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. మన ఛానల్ ద్వారా వచ్చే స్టోరీస్ని మీరు మీ పిల్లలకి కానీ కథ రూపంలో చెప్పి చూడండి. ఈరోజు ఒక చిన్న పని మీద నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అరౌండ్ 12:30, 1 o'clock మంచి మండు టెండ్ అనమాట. ఈ మండు టెండలో ఒక ఆవిడ అరౌండ్ 60-65 ఉంటుంది ఆమె వయసు. ఆమె ఒక స్తంభం కింద కూర్చొని కమలా పళ్ళు పట్టుకొని అమ్ముతూ ఉంది. కమలా పళ్ళు అమ్ముతుంటే, అమ్మ ఎంతమ్మ పళ్ళు అని అడిగితే, సార్ 100కి 4 సార్ అని చెప్పింది. అమ్మ 100కి 4 ఏంటమ్మా అంటే, సరే మీకైతే ఒక 5 ఇస్తాను సార్ అంది. అమ్మ 5 కాదమ్మా, ఒక 7 ఇవ్వు అని అడిగాను. అడిగితే 5 ఇచ్చినా నేను తీసుకునేవాడిని, నేను 7 అడగగానే సార్ కుదరదు సార్ 6 అయితే ఇస్తాను అని. సరే నేను ఇంకొకసారి అట్లా అనింది కదా అని చెప్పి నేను 7 అడిగాను. 7 అడిగేసరికి ఆవిడ సరే సార్ తీసుకోండి అనింది. నేను ఈ అడిగే సందర్భంలో ఒక 4-5 వచ్చారు. అడిగితే అమ్మ అట్లా 5 చెప్పిందమ్మా, నేను 7 అడిగాను, మీరు వీలైతే తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి 7 అయితే నేను తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కొంతమంది అడిగారు. సరే అని చెప్పి 7 అనేసరికి ఒక 4-5 తీసుకున్నారు. అందులో ఒక అతను 5 పళ్ళు అంటే 5 పళ్ళ ఎక్కువ అన్నాడు. సరే బాబు కూర్చొని బేరం ఆడు అని అన్నాను. బేరం ఆడకుండా అతను నేను 7 తీసుకున్నాను చెప్పను కూడా చెప్పాను. అతను 7 అన్నా కూడా వద్దు కాస్ట్ అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయిన అతను ఏమన్నా ఉన్నాడా అంటే, కొంచెం ముందుకు వెళ్తే ఒక వైన్ షాప్ ఉంది. వైన్ షాప్లో ఒక ఫుల్ బాటిల్ మందు బాటిల్, బిస్కీ బాటిల్ ఒకటి కొనుక్కొని వెళ్తూ ఉన్నాడు. నాకు అనిపించింది, అరే 200కి పెట్టి ఫ్రూట్స్ కొంటే అతని ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా భార్య ఒలిచిస్తుంది, లేదంటే తినే ఒలిచి పిల్లలకి పెడతారు, భార్యకి పెడతారు, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని తింటాడు కదా. అదే వైన్ బాటిల్, విస్కీ బాటిల్ వెళ్తే అందులో మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇందులో మంచి మాత్రమే తీసుకోండి. ఇలాగా మన ఛానల్లో వారానికి ఒక వీడియో చొప్పున ఒక మంచి విషయాన్ని, నా లైఫ్లో జరిగిన సందర్భాలని, పక్క వాళ్ళ లైఫ్లో జరిగిన సందర్భాల్లో నాకు ఎవరైతే ఇన్స్పైర్గా చెప్తారో వాళ్ళ అమ్మ గురించి, నాన్నమ్మ గురించి కానీ, ఇట్లా ఆ స్టోరీల్ని నేను మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.